जो हजरात बाहर इधर उधर टहल रहे हैं, दोनों हाथों को उठाकर छोड़ दें, फिर अल्लाह अकबर कहें। हमारी तमाम की तमाम दुआओं को कबूल फरमा। हम तमाम के दिलों के दिलों से तमाम के तमाम करवाने जो సందర్భంలో మైనారిటీస్ ఉన్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బక్రీద్ కానీ ఏది కానీ మైనారిటీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బక్రీద్ సందర్భంగా 3 ఈద్గాలను కూడా సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రత్యేకమైన దృష్టి సారించి మైనారిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఈద్గాలు కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయో గత నాయకులకు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు. నేను ఆ రోజు ఉన్నప్పుడు శ్మశాన వాటికలు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ ప్రత్యేక దృష్టితో నేను ఆ రోజు మంజూరు చేసి నిధులు డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉర్సు దర్గాకి ₹1 కోటి ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకున్నారు. అదే పద్ధతిలో ఈ 3 ఎల్బీ నగర్ ఈద్గా, మట్టివాడ ఈద్గా, మోటు వరంగల్ ఈద్గాలో వాళ్ళకు పర్మనెంట్గా కొన్ని స్ట్రక్చర్స్ అవసరం ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. వాటిని కూడా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి పంపించి అక్కడ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో తీసుకొని మరి కమిషనర్ ఫండ్స్ నుంచి ఏమి చేయగలుగుతారో అవి చేసి మిగతావి వాళ్ళు చేయలేని ఏమన్నా ఉంటే మాకు ఇష్టమైన సీఎం నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇల్లు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు 6 గ్యారంటీల్లో ఇల్లు ఇవ్వడమే కాకుండా మహిళలకు అర్హులైన వాళ్ళకి 2500 పెన్షన్తో పాటు రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతూ ఉన్నది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కూడా అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో వరంగల్ నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టి చూస్తూ వరంగల్ జిల్లాను ప్రత్యేక దృష్టితో చూస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా వరంగల్ జిల్లాను ముందుకు తీసుకుపోతామని చెప్పాను. నేను అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో కనీసం వాళ్ళు ఈ పండుగ సందర్భంగా అక్కడ రోడ్లు శుభ్రం చేయడం, శుభ్రం చేయడం కానీ ఇట్లా మామూలుగా గెమాక్సిన్ పౌడర్స్ అవి వేయడం ఏమీ చేయలేదు. వెంటనే కమిషనర్ గారు ఫోన్ చేసి వాళ్ళు